ఒకరోజు టైం మెషిన్ కనుగొనబడితే మీ మొదటి ప్రయాణం ఎక్కడికి? మీరు భవిష్యత్తులోకి వెళతారా లేక గతాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారా? అసలు ఏం చేస్తారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. ప్రతి మనిషికి ఓసారి కలిగే ప్రశ్న, గతాన్ని మార్చగలిగితే ఎంత బాగుండేది. కానీ అది సాధ్యమైతే అది ఓ వరమా లేక శాపమా? కాలాన్ని దాటే యంత్రం ఒకరోజు మన ముందుకొస్తే మనం ఎదుర్కోవాల్సిన అసలు సమస్య ఏమిటో తెలుసా? లాజిక్ నిష్ఠూరంగా తలకిందులు అవుతుంది. ఓ చిన్న మార్పు చరిత్ర మొత్తం తలకిందులయ్యేలా చేస్తుంది. ఏదైనా తప్పును సరిదిద్దాలన్న ఆశ మనల్ని మరింత గందరగోళంలోకి నెట్టేస్తుంది. టైం ట్రావెల్ అనేది విజ్ఞానం మాత్రమే కాదు, ఒక ప్రమాదకరమైన ప్రయాణం. గతాన్ని మార్చాలంటే భవిష్యత్తును కోల్పోవలసి వస్తుంది. జరిగిన దాన్ని మార్చితే జరగబోయేది జరగదు. ఇదే టైం ట్రావెల్ పారాడాక్స్ల రహస్యం. ఈ వీడియోలో టైం ట్రావెల్ పారాడాక్సెస్ గురించి చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ వరకు చూడండి. బూట్స్ట్రాప్ పారాడాక్స్. రవి ఒక ప్రతిభాశాలి, మంచి సైంటిస్ట్. అతనికి చిన్నప్పటి నుండి టైం ట్రావెల్ మీద ఎంతో ఆసక్తి. దానికోసం ఎంతో చదివాడు, ఎన్నో పరిశోధనలు చేశాడు. ఒకరోజు అతనికి ఒక పాత నోట్బుక్ దొరికింది. అందులో అనేక రహస్యాలు ఉన్నాయి. ఆ నోట్బుక్ పూర్తిగా శాస్త్రీయ ఈక్వేషన్స్ తో నిండి ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ ఈక్వేషన్స్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరికీ తెలియనివి. ఇంకా ఎక్కువగా ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటి అంటే చివరి పేజీలో ఉన్న పేరు, డాక్టర్ రవిశర్మ. అతను ఆశ్చర్యపోయాడు. తనే ఈ ఈక్వేషన్స్ రాశాడా? తనకు చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ ఈక్వేషన్స్ ని ఆధారంగా చేసుకుని రవి టైం మెషిన్ ని తయారు చేశాడు. ఒకరోజు అతను ధైర్యం చేసి భవిష్యత్తులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా 2050 సంవత్సరానికి వెళ్ళాడు. అక్కడ ఆశ్చర్యంగా చూసిన దృశ్యం, అతని సొంత పేరు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల జాబితాలో ఉంది. అతని రచనలపై పుస్తకాలు, ఇంకా స్టాచ్యూ కూడా ఉంది. కానీ అతనికి ఏకైక సందేహం, ఆ ఈక్వేషన్స్ ఎక్కడి నుండి వచ్చాయి? రవి భవిష్యత్తులో ఉండగానే అతనికి తెలియకుండానే సమయం మారిపోయింది. అక్కడ ఒక యువ శాస్త్రవేత్త అతనిని కలిశాడు. సార్, మీరేనా? మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు. మీ నోట్బుక్ వల్లనే ప్రపంచం అభివృద్ధి చెందింది. అతని మాటలు విన్న రవి ఆశ్చర్యపోయాడు. నాకు తెలియదు, నాకు ఆ పుస్తకం ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలియదు అని ఆశ్చర్యంగా అన్నాడు. దానికి ఆ శాస్త్రవేత్త నవ్వుతూ చెప్పాడు, మీరు గతానికి వెళ్లి ఆ నోట్బుక్ ని మీ చిన్నప్పటి మీ నాన్నకి ఇచ్చారు. ఆ నోట్బుక్ మీ చేతిలోకి వచ్చిన విధానం అదే. రవి ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ ఈక్వేషన్స్ కి మూలం ఎక్కడ? అసలు మొదటిసారి ఆ వివరాలు ఎవరు రాశారు? రవి గతానికి తిరిగి వచ్చాడు. కానీ ఇప్పుడు అతనికి ఓ ప్రశ్న మిగిలింది. ఈ ఈక్వేషన్స్ ని అసలు ఎవరు కనుగొన్నారు? నేను భవిష్యత్తులో చూసి గతంలో పెట్టాను. మరి మొదటివాడు ఎవడు? అలాగే ఒక యువకుడు భవిష్యత్తులోని షేక్స్పియర్ రచనలను చదువుతాడు. అతను టైం మిషన్ ద్వారా గతానికి వెళ్లి అవే పుస్తకాలను షేక్స్పియర్ కి ఇచ్చేస్తాడు. షేక్స్పియర్ అవి చదివి తానే రాసినట్టు ప్రచురిస్తాడు. ఇప్పుడు అసలు ఆ రచనలను ఎవరు రాశారు? షేక్స్పియరా లేక భవిష్యత్తులో నుండి వచ్చిన ఆ వ్యక్త? భవిష్యత్తులోంచి గతానికి వెళ్ళిన ఓ అంశం తిరిగి భవిష్యత్తుకు చేరి అసలు ఆ అంశం ఉనికిలోకి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియకపోతే అదే బూట్స్ట్రాప్ పారాడాక్స్. టైం ట్రావెల్లో అత్యంత షాకింగ్, గందరగోళానికి గురి చేసే విస్మయకరమైన పరిస్థితి. ఒక విషయం భవిష్యత్తు నుండి గతానికి వెళ్తుంది, అక్కడే దానికి మూలం అవుతుంది, మరలా భవిష్యత్తులోంచి ఆవిర్భవిస్తుంది. కానీ అసలు అది ఎక్కడ మొదలైంది? దీనికి మూలం ఎవరు? అదే బూట్స్ట్రాప్ పారాడాక్స్ మర్మం. ఇది విజ్ఞాన శాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని, మన మేధస్సును సవాలు చేసే గొప్ప ధిక్కారంగా నిలుస్తుంది. గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. నువ్వు గతంలోకి వెళ్లి మీ తాతను పెళ్లి కాకముందే చంపేస్తే మీ తండ్రి పుట్టలేడు. అప్పుడు నువ్వే పుట్టకుండా పోతావు. మరి నువ్వే లేవంటే నువ్వు గతానికి వెళ్లి మీ తాతను చంపడం ఎలా? ఒక వ్యక్తి భవిష్యత్తులో జన్మించడానికి అతని తాత జీవించి ఉండాలి. కానీ అతను గతానికి వెళ్లి తన తాతను చంపిన తర్వాత అతను జన్మించలేడు. మరి టైం ట్రావెల్ చేసింది ఎవరు? తాతను చంపింది ఎవరు? గతాన్ని నాశనం చేస్తే భవిష్యత్తు జరగదు, కానీ గతాన్ని మార్చిన వాడే భవిష్యత్తులో ఉండాలి. ఇది అర్థానికి రాని ఒక లాజిక్ లూప్. ఇది లాజికల్ కాంట్రాడిక్షన్. దీనినే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు. ప్రీడెస్టినేషన్ పారాడాక్స్. ఒక శాస్త్రవేత్త పేరు అర్జున్. టైం ట్రావెల్ మీద మోజు. చిన్నప్పుడు తన అమ్మ ఓ పేలుడులో చనిపోతుంది. అప్పటి నుండి అతనికి ఒకే లక్ష్యం, ఆ సంఘటనను జరగకుండా చూడాలి. 10 ఏళ్ల పరిశోధన తర్వాత టైం మెషిన్ తయారు చేస్తాడు. 20 ఏళ్ల క్రితం తన తల్లి చనిపోయే రోజుకి తిరిగి వెళ్తాడు. ఆ రోజు ఒక పెద్ద సైన్స్ ఎక్స్పోలో బాంబు పేలుతుంది. అదే అతని తల్లి చావుకి కారణం. అర్జున్ ఒక అపరిచితుడిగా అక్కడికి చేరతాడు. బాంబు ఎవరు పెట్టారో వెతకడం మొదలు పెడతాడు. అక్కడ ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తిని అనుమానించుకుంటాడు. చివరికి బాంబుని డీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నించే సమయంలో
అర్జునే తప్పుగా బాంబుని ట్రిగర్ చేస్తాడు. బాంబు పేలుతుంది. అతని తల్లి చనిపోతుంది. తన వల్లే చనిపోయిందన్న గిల్ట్తో తిరిగి ప్రెజెంట్కి వస్తాడు. అక్కడ ఓ షాకింగ్ ట్రూత్ ఎదురవుతుంది. ఒక సర్వేలెన్స్ కెమెరాలో మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరో అని చూస్తాడు. అది తానే. ఎందుకంటే ముందుగా పాస్ట్కి వెళ్ళిన అర్జున్ తొలిసారి విఫలమయ్యాక మరొకసారి బాంబుని అక్కడ నుండి దాటించడానికి ప్లానింగ్ చేస్తాడు. కానీ ప్రతి ప్రయోగం అతనికి వ్యర్థమవుతుంది. మొత్తానికి తిరుగులేని రీతిలో తానే తన తల్లి చావుకి కారణమవుతాడు. ఇది ప్రీ డెస్టినేషన్ పారాడాక్స్. టైం లూప్ అనేది ఒక వ్యక్తి లేదా సంఘటన తిరిగి తిరిగి ఒకే రకమైన కాలంలో చిక్కుకోవడం. అంటే మీరు ఒకే సంఘటనను మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు, అనుభవిస్తుంటారు, కానీ ఆ చక్రం నుండి బయటపడలేరు. సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిద్రలేచి జాబ్కు వెళ్ళి నైట్ 11:59 ఇంటికి వస్తావు. బట్ ఒక రోజు నువ్వు ఇంటికి వచ్చే దారిలో ఒక యాక్సిడెంట్ లో చనిపోతావు. సడన్ గా అల్లారం మోగుతుంది. లేచి చూస్తే నువ్వు నీ బెడ్ పై ఉంటావు. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఆఫీస్కి వెళ్తావు, నైట్ ఇంటికి వచ్చే ముందు యాక్సిడెంట్ లో చనిపోతావు. అల్లారం మోగుతుంది, బెడ్ పై ఉంటావు. ఇదే టైం లూప్. జరిగిందే జరుగుతుంది. నువ్వు ఒక లూప్ లో పడ్డావు అంటే నువ్వు చనిపోయిన దానిని పూర్తిగా అనుభవించిన తర్వాతే మళ్ళీ మొదటికి వస్తావు. ఒకవేళ జరిగింది గుర్తుంచుకోగలిగితే దాన్ని మార్చడానికి ప్రయత్నించవచ్చు, లేకపోతే అది నేచురల్ గా కూడా బ్రేక్ అవ్వచ్చు. అయితే ఈ టైం ట్రావెల్ పారాడాక్సెస్ కి కొంతమంది సైంటిస్టులు కొన్ని సొల్యూషన్స్ చెప్పుకొచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నోవికోవ్ సెల్ఫ్ కాన్సిస్టెన్సీ ప్రిన్సిపల్. గతాన్ని మార్చలేరు, సమయం తనని తాను కాపాడుకుంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం మీరు గతాన్ని మారుస్తామని అనుకున్నా మీరు చేయగలిగేది నిజానికి ఇప్పటికీ చరిత్రలో భాగమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గతానికి వెళ్ళి మీ తాతను చంపే ప్రయత్నం చేస్తే ఏదో ఒక విధంగా మీరు విఫలమవుతారు. బుల్లెట్ పడిపోతుంది, మీ తాత తప్పించుకుంటారు. లేదా మీరు మీ తాతను గాయపరిచి చివరికి అతని వంశాన్ని కొనసాగించేందుకు కారణమవుతారు. ఇది సమయం తనని తాను కాపాడుకునే సిద్ధాంతం. సమయం తనను తాను కాపాడుకునేలా పరిణామాలు మలుచుకుంటుంది. టైమ్ ఈజ్ ఫిక్స్డ్ థియరీ. సమయం ముందే నిర్ణయించబడుతుంది. దీని ప్రకారం సమయం ఒక సుస్థిరమైన మరియు మార్పులేని ఆబ్జెక్ట్. అంటే మనం ఏమి చేసినా గతం, వర్తమానం, భవిష్యత్తు మారవు. అవి ముందే నిర్ణయించబడ్డాయి. సమయం ఒక నదిలా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, కానీ దాని దిశను మార్చడం మన చేతిలో ఉండదు. టైం ట్రావెల్ చేయగలిగిన మీరు గతాన్ని మార్చలేరు, భవిష్యత్తుని మార్చలేరు. మీరు గతానికి వెళ్ళి ఏదైనా మార్చే ప్రయత్నం చేసినా అది చరిత్రలో ముందే జరిగిందవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే, కాలం కొన్ని సంగతుల్ని ముందే రాసి ఉంచుతుంది. మనం ఎంత ట్రై చేసినా కానీ కొన్ని సంఘటనలు జరగాల్సిందే. అది తప్పించలేని ప్రీ డెస్టినేషన్. అందుకే అర్జున్ తన తల్లిని కాపాడడానికి గతానికి వెళ్తాడు, కానీ ప్రతి ప్రయోగం ఆమె మరణానికి దారితీస్తుంది. అతని చర్యలే ఆ సంఘటన జరగడానికి కారణం. తన పాస్ట్ ని మార్చడానికి ఎంత ట్రై చేసినా భవిష్యత్తు మారదు. అది ప్రీ డిటర్మైన్డ్. ప్యారలల్ యూనివర్స్, మల్టీవర్స్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం మన విశ్వం మాత్రమే కాదు, మనలాంటి మరెన్నో యూనివర్సెస్ కూడా ఉన్నాయి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకునే ప్రతిసారి ప్యారలల్ యూనివర్స్ సృష్టించబడుతుంది. మీరు రోజు ఉదయం కాఫీ తాగాలా, టీ తాగాలని ఆలోచిస్తారు. మీరు కాఫీ తాగితే ఒక టైం లైన్, మీరు టీ తాగితే మరో టైం లైన్ ఉంటుంది. అంటే ప్రతి చిన్న నిర్ణయంతో ఒక కొత్త విశ్వం సృష్టించబడుతుంది. ఇది మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అనే సిద్ధాంతానికి సంబంధించిన కాన్సెప్ట్. అందుకే బూస్ట్రాప్ పారాడాక్స్ లో భవిష్యత్తు నుండి ఒక వ్యక్తి షేక్స్పియర్ రాసిన బుక్స్ తీసుకుని గతానికి ట్రావెల్ చేసి ఆ బుక్స్ ని మళ్ళీ షేక్స్పియర్ కి ఇస్తాడు. షేక్స్పియర్ ఆ బుక్స్ ని చదివి వాటిని మళ్ళీ ప్రచురిస్తాడు. అంటే ఇక్కడ షేక్స్పియర్ రాసిన బుక్స్ మళ్ళీ షేక్స్పియరే రాస్తాడు. భవిష్యత్తు నుండి వచ్చిన వ్యక్తి దృష్టిలో ఆ బుక్స్ ని షేక్స్పియర్ రాశాడు. షేక్స్పియర్ దృష్టిలో ఆ బుక్స్ భవిష్యత్తు నుండి వచ్చిన వ్యక్తి ఇస్తే రాశాడు. మరి ఆ బుక్ ని నిజానికి ఎవరు రాశారు? దీనికి ఆన్సర్ మల్టీవర్స్ థియరీ. షేక్స్పియర్ బుక్స్ ని చదివిన వ్యక్తి ఏ అనే యూనివర్స్ లో చదువుతాడు. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి భవిష్యత్తు నుండి గతానికి వచ్చి షేక్స్పియర్ రాసిన బుక్స్ ని మళ్ళీ షేక్స్పియర్ కి ఇస్తాడో, అప్పుడు గతంలోని షేక్స్పియర్ కి బి అనే ఒక ఆల్టర్నేటివ్ యూనివర్స్ క్రియేట్ అయ్యి ఒక సెపరేట్ టైమ్ లైన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు బుక్ ని ఒరిజినల్ గా రాసింది యూనివర్స్ ఏలోని షేక్స్పియర్. క్లోజ్డ్ టైమ్ లైక్ కర్వ్స్. ఇది ఒక ఆబ్జెక్ట్ లేదా వ్యక్తి స్పేస్ టైమ్ లో ప్రయాణించి తనే తన గతాన్ని కలుసుకునేలా తిరిగొచ్చే మార్గం. క్లోజ్డ్ అంటే ఓ దారి, ఓ సైకిల్లా ఉంటుంది. టైమ్ లైక్ అంటే ఇది ఎప్పటికీ లైట్ స్పీడ్ కంటే తక్కువ గల ఆబ్జెక్ట్స్ కోసం మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒక మనిషి ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణిస్తే అతను తన గతాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ ఏ లూప్ ఇన్ టైం. ఇవి ముఖ్యంగా గురుత్వాకర్షణలో ఎక్స్ట్రీమ్ స్పేస్ టైం కర్వేచర్ ఉన్నప్పుడు ఏర్పడతాయని భావిస్తున్నారు. అంతేకాదు,
1949లో కరెక్ట్ గోడల్ ప్రతిపాదించిన ఒక రిలేటివ్ థియరీ మన విశ్వం రొటేటింగ్ యూనివర్స్ గా చెప్పబడింది. గోడల్ విశ్వం సమయం తిరిగి గతానికి వెళ్లే మార్గాన్ని కలిగి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం టైం ట్రావెల్ సాధ్యమే అని చెప్తుంది. విశ్వం నిరంతరం తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి భవిష్యత్తులోకి వెళ్లి తిరిగి గతానికి రావచ్చు. అలాగే గోడల్ యూనివర్స్ థియరీ ప్రకారం యూనివర్స్ లో నేచురల్ గా టైం లూప్ క్రియేట్ అవుతుంది. కానీ మన విశ్వం గోడల్ సూచించిన విధంగా తిరుగుతున్నట్టు ఆధారాలు లేవు. ప్రస్తుత పరిశోధన ప్రకారం క్లోజ్డ్ టైమ్లెస్ కర్వ్స్ మన నిజమైన విశ్వంలో లేవు. అయినప్పటికీ ఈ గోడల్ సిద్ధాంతం ఆసక్తికరమైన పరిశోధనలకు మార్గం అయ్యింది. ఫైనల్ గా ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే, ఒకవేళ టైం ట్రావెల్ నిజంగా సాధ్యపడినా కూడా మనం గతాన్ని భవిష్యత్తుని దేనిని మార్చలేదు. ఇన్ కేస్ మనం టైం ట్రావెల్ చేసి దేన్ని మార్చినా కూడా అది మొత్తం ఫ్యూచర్ ను పాస్ట్ ని అల్లకల్లోలం చేస్తుంది. లేదా మనం గతానికి ట్రావెల్ చేసి ఏమైనా మార్చినా కూడా అది ఇంకో టైం లైన్ క్రియేట్ చేస్తుంది. లేదంటే మనకు తెలియని టైం ట్రావెల్ పారాడాక్సెస్ ని ఎదుర్కోవాలి. టైం ట్రావెల్ అనేది మూవీస్ లో చూపించినట్లు అయితే అస్సలు ఉండదు. ఇప్పటి వరకు టైం ట్రావెల్ సాధ్యం కాలేదు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్, వార్మ్ హోల్స్, బ్లాక్ హోల్స్ మీద పరిశోధనలు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. భవిష్యత్తులో మనం టైం డైలేషన్ ఉపయోగించి కొత్త ప్రపంచాలను అన్వేషించే అవకాశం ఉండొచ్చు. మనం ఏదైనా పారాడాక్స్ లో చిక్కుకోకుండా సమయాన్ని ప్రయాణించగలమా? మనం పాస్ట్ ని ఫ్యూచర్ ని నియంత్రించగలమా? అలాగే మనం ఒక యూనివర్స్ నుండి మరొక యూనివర్స్ కి వెళ్లి భిన్నమైన టైం లైన్స్ ని అన్వేషించగలమా? ఈ ప్రశ్నలన్నీ ఇంకా అన్కండిషనల్ గా మాత్రమే ఉన్నాయి. కానీ భవిష్యత్తులో విజ్ఞానం, టెక్నాలజీ డెవలప్ అవుతూ మనకు కొత్త మార్గాలను చూపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.